కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో తీసుకొచ్చిన సవరణలో భాగంగా డ్రైవర్లందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా హిట్ అండ్ రన్ చట్టంలో పూర్తిగా డ్రైవర్ ఒకవేళ యాక్సిడెంట్ చేసి పారిపోతే పూర్తిగా 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 7 లక్షల ఫైన్ ఆ విధానాన్ని కొత్త నూతనంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని పూర్తిగా కూడా ఖమ్మం జిల్లాలో పూర్తిగా డ్రైవర్లందరూ కూడా పూర్తిగా రోడ్ల మీదకి ఎక్కి నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్ మనం డ్రైవర్లు పూర్తిగా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా ఆందోళన చేయడంతో ఆ రోడ్డు మీద ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది లారీ డ్రైవర్లు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, అసలు ఎందుకని మీరు ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఆ నూతన వాహన చట్టంలో తీసుకొచ్చిన సవరణలు దీనికి ప్రధానంగా కారణం అని చెప్తారా? అవునండి, ఇప్పుడు మనకు ఖమ్మం డిస్టిక్ లారీ డ్రైవర్స్ అసోసియేషన్, క్లీనర్స్ అసోసియేషన్, నేను ఒక అధ్యక్షుడిని ఖమ్మం డిస్టిక్ అన్న. మాకు హిట్ అండ్ రన్ అయితే ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం వల్ల ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ అక్కడి నుంచి కనుక వెళ్ళిపోతే అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు ఫైన్ అంట. ఇవాళ మనం ఈ మసిగుడ్డలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇంత మటుకి లారీ ఫీల్డ్ 1895లో పుట్టింది. ఇంత మటుకి ఏ చట్టం మనకు ఏది పెట్టలేదు. ఒక రైతు బంధు పెట్టిర్రు, ప్రతి వాళ్ళకి అన్ని బంధువులు పెట్టిర్రు. ఇంత మటుకి మేము చట్టం మీద ఆధారపడి బతకట్లేదు. మా కాళ్ళు చేతుల మీద మేము ఆధారపడి బతుకుతున్నాం. మా మీద ఎందుకు ఇంత పెద్ద అబండం వేసింది ఈ చట్టాన్ని? ఏమని మోడీ గారు, అమిత్ షా గారు, మీకు దండం పెడుతున్నాం. మేము మా పేదవాళ్ళం, మేము మా డ్రైవర్ల మీద నుంచి ఇది మీరు తీసేయండి. ఈ చట్టం తీసేసి మమ్మల్ని కూడా మీరు ఒక మనుషుల లెక్క చూడండి. మేము ఏ పాపం చేసామండి మీకు? మేము ఏం ద్రోహం చేసాం? ఎవరికి ఏం ద్రోహం చేయలేదు. మధ్యలో జరిగినా కూడా మా లారీ డ్రైవర్లు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా తీసుకెళ్ళి కొంతమంది హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాం. మేము మాకు తెలుసు మధ్యలో ఎన్ని చేస్తున్నామో. మీకు దండం పెడుతున్నామండి. మాకు ఇబ్బంది పెట్టకండి. మా డ్రైవర్లు చాలా పేదరికం అండి. ఇవాళ మేము చనిపోతే, మాకు ఇంటికి ఇలా చనిపోతే ఒక్కో డ్రైవర్ ఇంట్లో కాటి తీసుకెళ్ళటానికి కూడా రూపాయి లేని పరిస్థితి. మేమే చందాలు చేసుకొని చేస్తున్నాం. మిమ్మల్ని మాత్రం రూపాయి అడగట్లేదు. మాకు ఏ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ఏమీ లేదు. మీకు దండం పెడుతున్నామండి మోడీ గారు. మాకు మీ తీసేసిన ఈ దరిద్రపు చట్టం తీసేయండి. మా నెత్తిన భారం తీసేయండి. మీకు ఇవాళ మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. రేపు ఇంకొక తీరు ఉంటుంది. తర్వాత మీకు మాత్రం మేము శాంతియుతంగానే తెలియజేస్తున్నాం. మమ్మల్ని మాత్రం ఉద్రేకించకండి. మేము కనుక ఉద్రేకిస్తే ఇవాళ మొత్తం వరల్డ్, మొత్తం భూమి మీద ఆల్ ఇండియా మొత్తంలో ఉన్నది ఫస్ట్ రైతు, నెక్స్ట్ ఆర్మీ, తర్వాత 3వది ఉన్నది డ్రైవరే. వీళ్ళు లేని మాత్రం ప్రతి ఓడు బతకలేడు. ఒకటి మమ్మల్ని గ్రహించండి మోడీ గారు, అమిత్ షా గారు, మీకు దండం పెడుతున్నాం. సో అన్న చెప్పండి, ప్రధానంగా ఈ హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసేయడం కొరకే మీరు ఈరోజు ధర్నా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు చేసే ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ నవ తెలంగాణ ఆంధ్ర రాజశేఖర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అన్న. దయచేసి మన ఇండియాలో ఉన్న డ్రైవర్లందరికీ కూడా గమనించుకోవాలని మనమంతా ఏంటంటే 10 లక్షల రూపాయలు, అదే 10 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ఫైన్ అంటున్నారు, 10 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. అదే 7 లక్షల రూపాయలు మౌలి గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. అదే 7 లక్షల రూపాయలు మాకు లోన్ ఇప్పిస్తే మేము కట్టుకుంటాం, ఈ లారీ ఫీల్డ్ వదిలేస్తాం. అదే చట్టం కనుక మీరు ఇదే అమలు చేస్తే ఇది చాలా దూరం పరిణామంగా భావిస్తున్నాం. చాలామంది ఇవాళ ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి మమ్మల్ని పట్టించుకోకుండా ఒక హెల్త్ కార్డు అనేది కూడా లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మా జీవితాలు రోడ్డు పాలు అయిపోతున్నాయి ఎక్కడ పోయినా. ఇవాళ మాకనేది ఒక గుర్తింపు లేదు. ఇవాళ బండి యాక్సిడెంట్ అయితే జరగంగానే అక్కడ ఆగితే చంపబోతున్నారు. ఎలా ఆగుతాం మేము? వాళ్ళకి కూడా ప్రజలకు ఎంత శిక్ష చేస్తారో అది కూడా చెప్పండి మీరు దయచేసి. మేము ఆగి పంపిస్తాం. అక్కడ మమ్మల్ని దారుణంగా చంపుతున్నారుగా కొట్టేసి. ఇవాళ బండి ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని పోతే బండి ఇంటికి చేరేదా కూడా నమ్మకం లేదు. ఓనర్కి లేదు, డ్రైవర్కి లేదు. అక్కడ ఆయిల్ పోతేనేమో ఓనర్ ఒప్పుకోవట్లేదు. దొంగలు ఎక్కువైపోయారు, జేబు దొంగలు ఎక్కువయ్యారు. డ్రైవర్లు లోళ్ళు దొంగలు ఎత్తకపోయి చంపేసి డ్రైవర్ కింద పాతి పెట్టి ఇంతవరకు ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలు అయిపోయినాయి. మా పరిస్థితి మాకే తెలుసు. ఇవాళ రోడ్డు ఎక్కువంటే మా పిల్లగాల పరిస్థితి ఏంటి? ఈ ఫీల్డ్ చేయాలా చేయకూడదా? మా జీవితాలు ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి మేము? అది ఆయనకే వదిలిపెడుతున్నాం. మాకు అనేది ఒక ఓటు హక్కు ఉందని కూడా చెప్తున్నాం మౌలి గారు. ఇది బాగా గమనించుకోండి. మనకి మన కుటుంబాలు ఉన్నాయి, మనకి ఒక ఓటు హక్కు ఉంది. అది గమనించుకొని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరి తరపున ఈ ఖమ్మం లారీ యూనియన్ ప్రెసిడెంట్ మన సైదా గారికి, రామకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా
అందరికీ నమస్కారం. ప్రధానంగా అన్న చెప్పండి సార్, ప్రధానంగా ఈ మోటారు వాహన చట్టంలో తీసుకొచ్చిన ఈ చట్టాలు కారణంగా డ్రైవర్ ప్రధానంగా ఏ విధంగా నష్టపోతున్నాడు? అంటే మీరు ప్రధానంగా మీకు హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసి మీకు దీని ప్లేస్లో ఇంకేదన్నా సవరణ చేయాలని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారా? మాకు ప్రభుత్వం తరపున ఏ ఆశలు లేవు. మాకు ఆశలు పెట్టుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి తప్ప ఇక్కడ ప్రతి ఒక్క సభ్యుడిని కూడా పట్టించుకుంటున్నారు. రైతు కాడ నుంచి సుతార కూలీ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ఉంది ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. కానీ ఒక లారీ డ్రైవర్ అంటే సమాజంలో లెక్కలేదు ఎవరికి. కనీసం లారీ డ్రైవర్ అంటే చిన్న చూపు, చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఆ చిన్న చూపుకి కారణం మేము లేకపోతే మేము ఇప్పుడు ఒక గంట కూడా కావట్లేదు ఆపి. ఎంత సంస్థ ఆగిందో చూడండి. ఇండియా ఆర్మీ బోర్డర్లో వరల్డ్ కప్లోకి వస్తారు. ప్రజాసేవకులు, లారీ డ్రైవర్ అంటే ప్రజాసేవకుడు, ప్రజల సేవకుడు. అత్యవసర వస్తువులు అందించేది లారీ డ్రైవరు. ఓన్లీ డ్రైవర్ లేకపోతే ఈ సమాజంలో చిన్నపిల్ల పుట్టిన కాడి నుంచి వాడు కాడికి పోయే వరకు కూడా ఒక డ్రైవర్ కావాలి. ఇప్పుడు అంబులెన్స్ పోయింది, పేషెంట్ పోతాడు, అదే డ్రైవర్ లేకపోతే పోతాడా పేషెంట్? హాస్పిటల్కి పోతాడా? పోలేడు కదా. డ్రైవర్ లేని సమాజం ఏడ ఉంది? ఆ డ్రైవర్ మీదనే మన అమిత్ షా గారు, మోదీ గారు మాకు ఇంత చిన్న బహుమతి ఇచ్చారు. ఆ బహుమతికి మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్తే, డ్యూటీకి పోయేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వస్తుందో మాకు నమ్మకం లేదు. మాకు తెలుసు, మా ఆత్మకు తెలుసు, మాకు తెలుసు అది. అయినా సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, పిల్ల మూడు భార్య భర్తలు పిల్లగాళ్ళం ముఖం చూసుకొని చిరునవ్వుతో బయటకు వస్తాం. ఎందుకంటే ప్రజాసేవకులు మేము, ప్రజలకు సేవ చేయడానికి పోతాం. మేము ప్రజాసేవకులు అని చిరునవ్వుతో వస్తాం. మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తెలుసు మేము వస్తామో నమ్మకం లేకపోయినా వాళ్ళు మంచిగా ఉండాలి అని మా బతుకులు రోడ్డు మీద పడతాయి. అలాంటి బతుకులు అలాంటి బతుకులకి మాసిన బట్టలు చేసుకునే వాళ్ళం. అలాంటి బతుకులకు మాకు అమిత్ షా గారు, మోదీ గారు మాకు చిన్న బహుమతి ఇచ్చారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జరిమానా. అంటే అదే 7 లక్షల రూపాయలు ఉంటే మేము ఈ రోడ్డు మీద బతకాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చిన్న బడ్డీ కొట్టు, కూరగాయలు, ఒక కూరగాయల బండి కొనుక్కొని చేసుకునే ఇది చేసుకోవాలి మేము. అయినా సరే ఇలాంటి ఈ పెట్టిన చట్టాన్ని మోదీ గారు వెనక్కి తీసుకోవాలని మా ఒక డ్రైవర్ కోరిక, ఆల్ ఇండియా డ్రైవర్ కోరిక. సో చూశారు కదా, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంలో భాగంగా పూర్తిగా ఆ రోడ్డు మీద కనుక యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ ఇంకా బండిని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి పూర్తిగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, అలాగే 7 లక్షల రూపాయలు ఫైన్ విధించడంతో దీనికి నిరసనగా ఖమ్మంలో డ్రైవర్లంతా కూడా పూర్తిగా రోడ్డెక్కి నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ అంటూ కూడా లారీ డ్రైవర్లు నినాదాలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హిట్ అండ్ రన్ చట్టాన్ని పూర్తిగా తీసేసి డ్రైవర్ల పాలిట కొంత మంచి చేయాలని చెప్పేసి కూడా లారీ డ్రైవర్లు భావిస్తున్నారు. ప్రధానంగా లారీ డ్రైవర్లు పూర్తిగా అత్యవసర నిత్యావసర సరుకుల రవాణాలో లారీ డ్రైవర్లు లారీలో కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. లారీ డ్రైవర్ అంటే లారీలు రోడ్డు మీద తిరగకపోతే ఎక్కడికక్కడ నిత్యావసర సరుకులు, అత్యవసర సరుకులు పూర్తిగా రవాణా ఆగిపోయి ఆ ప్రజాజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా లారీ డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హిట్ అండ్ రన్ చట్టం, మోటార్ వాహన చట్టంలో ఈ హిట్ అండ్ రన్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డ్రైవర్లు పూర్తిగా ఆ రోడ్ల మీద చేరి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.